రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అమ్మవారి దయతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సంతచెరువు వద్ద గల శ్రీ కనకదుర్గ అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక సినిమా రోడ్డు సంతచెరువు వద్ద ఉన్న కనకదుర్గ అమ్మవారు శుక్రవారం శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు పండ్లతో అమ్మవారి ఆలయం మొత్తం ఆకుపచ్చ వర్ణం సంతరించుకుంది. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరినీ అమ్మవారు చల్లగా చూడాలని పూజించినట్లు తెలిపారు. వేలాది సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. ఇక్కడ వారాహిమాతకు కూడా శాకంబరి అవతారాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద శివాలయం కానీ భవనగుడి రామలింగేశ్వర దేవాలయం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మవారి దేవాలయాన్ని కూడా ఈరోజు శాకంబరి అవతారంలో ఈరోజు దర్శనం చేసుకున్నారు. చాలా బాగా అలంకరణ చేశారు. భక్తులందరూ పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారు. ఈరోజు అమ్మవారి దయ వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, అదేవిధంగా పాడి పంటలు పుష్కలంగా పండాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, అన్ని విధాలు కూడా ప్రజలు తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో అన్ని కోరికలు నెరవేరాలని, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల అమ్మవారి దయ ఉండి ఈరోజు అన్ని విధాలు సహకరించాలని, ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో అభివృద్ధి, సంక్షేమం అనుకున్నట్టుగా అన్నీ కూడా జరిగే శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని ఈరోజు కోరుకుంటూ, అదేవిధంగా మనం అందరూ కూడా ఈ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తూ అభివృద్ధి పథంలో ముందు నడుపుతున్నప్పుడు మనం కూడా సహకరించి ముందుకు తీసుకెళ్ళాలని అమ్మవారి దయ ఈ ప్రభుత్వానికి, ప్రజలకి అన్ని విధాలా ఉండి సహకరించాలని కోరుకుంటున్నాం.